దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామంలో మీ అందరికీ శుభవందనాలు. అందరు బాగున్నారండి? ఉదయకాలం ఈ రీతిగా మిమ్మల్ని పలకరించడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. అందుని బట్టి నేను అంత దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి గలతీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. పిల్లారా, దేవుడు తన కుమారుని పంపడానికి ఒక కాలాన్ని నిర్ణయించబడి ఈ లోకానికి ఆ కాలం పరిపూర్ణమైన తర్వాత పంపించారని లేఖనం తెలియజేస్తా ఉంది. కాలము పరిపూర్ణత అని అంటే దాని అర్థం పరిపక్వత చెందిన సమయము. నిజమే, భయంకరమైనటువంటి స్థితిలో లోకం ఉన్నప్పుడు ఆ స్థితిని చూచిన దేవుడు తప్పనిసరిగా ఇప్పుడే ప్రజల కొరకు నా కుమారుని పంపాలని ఆలోచన చేసి ఆయన తన కుమారుని లోకానికి పంపాడు. నిజంగా ఆ భయంకరమైనటువంటి కష్ట క్లిష్ట సమయాల్లో కుమారుడైన యేసుక్రీస్తు రాబట్టి మనందరికి రక్షణ వచ్చింది, లేకపోతే రక్షణ లేకపోయేది. కనుక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు పంపబడినటువంటి ఈ శుభదినాన దేవుడు మనందరికీ శుభములు అనుగ్రహించును గాక. ఆమేన్.